గోవిందా గోవిందా ఎవరు నన్ను పిలవకపోయినా ఆహ్వానించకపోయినా సరే నేనే వస్తానని స్వయంగా నేను ఫోన్ చేసి వచ్చేంత ప్రేమ నాకు కలిగించాడు, కనబరిచాడు. అలాంటి బ్రహ్మానందం మన ఈ ప్రేమ కలకాలం ఇలాగే కొనసాగాలి. అండ్ ఈ సినిమా ఫిబ్రవరి 4 ప్లీజ్ దయచేసి 14th అత్యద్భుతంగా ఆడుతుంది. నీకు పుత్రోత్సాహం కలుగుతుంది, నువ్వు చక్కగా గర్విస్తావు. నేను ఏ రకంగా అయితే పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో అంతకంతా నువ్వు అనుభవిస్తాను ప్లీజ్. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదుపై గతేడాది సెప్టెంబర్ 25న తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, ఏపీ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఇతర సభ్యులు గత 3 రోజులుగా వైష్ణవి డైరీకి చెందిన డ్రైవర్లు, టీటీడీ సిబ్బందిని విచారించారు. వారు వెల్లడించిన సమాచారం ఆధారంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ చావడా, తమిళనాడు రాష్ట్రం దిండిగల్లోని ఏఆర్ డైరీ ఎండీ డాక్టర్ రాజు రాజశేఖర్లను పిలిపించి విచారించారు. ఏఆర్ డైరీ పేరుతో శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులే టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకుంటున్నట్లు సిట్ తేల్చింది. ఏఆర్ డైరీ పేరును ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు, ఇతర పత్రాలు ఉపయోగించి టెండర్లలో పాల్గొన్నట్లు గుర్తించింది. అసలు భోలేబాబాకు భారీ ఎత్తున నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదని, ఆ సంస్థ మిగతా చోట్ల సేకరించి సరఫరా చేసిందని గుర్తించింది. వీటిపై సిట్ అధికారులు వేసిన ప్రశ్నలకు డైరీ ప్రతినిధులు సమాధానమివ్వలేదు. భోలేబాబా నుంచి కిలో నెయ్యి 355కు కొనుగోలు చేసి శ్రీ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీకి $319.80 సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఎక్కువ ధరకు కొని తక్కువ మొత్తానికి సరఫరా చేయడం ఎలా సాధ్యం? కల్తీ చేయలేదా?
అని విచారణలో ప్రశ్నించగా డైరీ ప్రతినిధులు స్పందించలేదని సమాచారం. ఆయా డైరీల ఉత్పత్తి సామర్థ్యమెంత, వారు ఎక్కడి నుంచి పాలు సేకరిస్తున్నారు తదితర వివరాలు సిట్ అధికారులు రాబట్టారు. టీటీడీతో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకుంటే శ్రీ వైష్ణవి డైరీ నుంచి ఎందుకు సరఫరా చేశారు? మార్కెట్లో కిలో నెయ్యి ధర కనిష్టంగా 500కు పైగా ఉంటే 320కే సరఫరా చేస్తామని ఎలా ఒప్పందం చేసుకున్నారు తదితర అంశాలపై సిట్ అధికారులు వివరాలు రాబట్టారు. ₹319.80 కిలో చొప్పున 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఏఆర్ డైరీకి వైసీపీ హయాంలో టెండర్లు కట్టబెట్టారు. గతేడాది జూన్ నుంచి ఆ సంస్థ నెయ్యి సరఫరా మొదలుపెట్టింది. జూలై 6, 17 తేదీల్లో పంపించిన 4 ట్యాంకర్లలోని నెయ్యి నాణ్యత సరిగ్గా లేదని, కల్తీ జరిగిందని గుర్తించిన టీటీడీ వాటిని పరీక్షించేందుకు గుజరాత్లోని ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్కు పంపించింది. ఆ శాంపిళ్లలో జంతువుల కొవ్వు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీనిపై విచారణకు తొలుత రాష్ట ప్రభుత్వం సిట్ వేసింది. తర్వాత గత అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నుంచి 2, ఏపీ పోలీసు శాఖ నుంచి 2, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1తో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ ప్రస్తుతం విచారణ జరిపి 4 అరెస్టు చేసింది. ₹319.80 కిలో చొప్పున నెయ్యి సరఫరా చేసేలా తమిళనాడులోని ఏఆర్ డైరీ సంస్థ టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థకు భారీగా నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేదు. శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాక వద్ద ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి కొనుగోలు చేసి సరఫరా చేసింది. అలాగని ఆ నెయ్యి వైష్ణవి డైరీలోనూ ఉత్పత్తి కాలేదు. ఆ సంస్థ తిరుపతికి 2300 కిలోమీటర్ల దూరంలోని కల్తీ నెయ్యి మాఫియాకు పెట్టింది పేరైన ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసి ఏఆర్ డైరీకి ట్యాంకర్లలో సరఫరా చేసింది. అవే ట్యాంకర్లను ఏఆర్ డైరీ వేరే ఇన్వాయిస్ నెంబర్లతో తిరుమలకు పంపించిందని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ అంశాలపై సిట్ అధికారులు ఆయా సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించగా వారు సరైన రీతిలో సమాధానాలు చెప్పలేదు. వీటికి సంబంధించిన ఇన్వాయిస్లు, ఈవే బిల్లులు, ట్యాంకర్ల టోల్ బిల్లు రసీదులు, ఇతర వివరాలన్నింటినీ సిట్ అధికారులు ఆధారాలతో సహా చూపిస్తూ ప్రశ్నించగా డైరీ ప్రతినిధులు నీళ్లు నమిలారు. విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో వారిని సిట్ అరెస్టు చేసింది. జగన్ ఇంటి బయట జగన్ తగలబెట్టిన ఫైల్స్, డైరీలేంటి? జగన్ స్కామ్ కి సంబంధించిన పేపర్లేనా? సిట్ భయంతోనే తగలబెట్టారా? ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లలో జగన్ రెడ్డి మద్యం కుంభకోణం ద్వారా లక్షల కోట్లు దోచుకున్న విషయం అందరికీ తెలిసిందే. బూమ్ బూమ్ బ్రాండ్లతో ప్రజల డబ్బును దోచేసి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రతిరోజు 280 కౌంటింగ్ మిషన్లతో రోజుకు 840 మందితో ఆ డబ్బును లెక్కించేవారని లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కసిరెడ్డి కక్కేశాడు. అందుకే ప్రస్తుత ప్రభుత్వం మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేసింది. ఆ భయంతోనే జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు, డైరీలు ధ్వంసం చేసే ప్రయత్నంలో జగన్ ఇంటి బయట అగ్ని ప్రమాదం అనే కథ అల్లి కీలకమైన సమాచారాన్ని తగలబెట్టినట్లున్నాడు. వెంటనే సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం సాయంత్రానికి ఫైళ్లు కాల్ చేసిన జగన్. గత ప్రభుత్వంలో తన తాడేపల్లి ప్యాలెస్ లో సీఎంఓగా మార్చేసిన జగన్ రెడ్డి ప్యాలెస్ లో ఉన్న కీలకమైన లిక్కర్ స్కామ్ కు సంబంధించిన జగన్ ప్రైవేట్ గా మెయింటైన్ చేసిన డాక్యుమెంట్లు, డైరీలను అగ్ని ప్రమాదం మాటున తగలబెట్టేశారని సమాచారం. సిట్ విచారణ తన ఇంటి వద్దకు వస్తుందని కోడికత్తి 2.0 నాటకం ఆడేస్తున్నట్టున్నాడు. అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు జగన్ ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ బయటికెందుకు రాలేదు? మదనపల్లిలో ఫైల్స్ దహనం తరహాలో తాడేపల్లి ప్యాలెస్ లో పోగుపడిన లెక్కల చీటీల మొత్తం వదిలించుకోవాలని చేసిన ప్రయత్నం లాగా కనిపిస్తుంది. సిట్ భయంతోనే తానే తగలబెట్టి ప్రభుత్వంపై తోయాలి అని చూస్తున్నాడు. ఇదేనా జగన్ 2.0 అంటే? కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన మంచి ఏదన్నా ఉందయ్యా అంటే ఏమీ లేదు. పైగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకి భయం తప్ప ఎక్కడా భరోసా అనేది దొరకట్లేదు. గత ఈ 8 నెలల్లో పంట పండించే రైతుకి భరోసా లేదు, ఇంట్లో ఉండే పిల్లలకి భరోసా లేదు, హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలకి భరోసా అసలే లేదు, నిరుద్యోగులకు భరోసా లేదు, మహిళలకు భరోసా మాన ప్రాణాలకి అసలు ఎక్కడా దొరకట్లేదు. గత 5 ఏళ్లలో
అన్నా అని పిలిస్తే ఆదుకునే ఆపన్న హస్తాన్ని అందించే స్థితిలో ఉండే ఈ రాష్ట్రం ఈ రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్లిపోయింది. మొన్న తిరుపతిలో లక్ష్మి అనే ఆవిడ మనందరికీ తెలుసు, జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు నయవంచన జరిగింది, నన్ను అతను వేధిస్తున్నాడు, నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరు నిద్రపోలేదు. ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ. ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె బయటకొచ్చి దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి 1,30,00,000 తనకి తిరిగి వస్తే అది తన కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి? మీరిచ్చిన తీర్పు ఏంటి? ఆవిడ అరెస్ట్. అంటే బహిరంగ సభల్లో అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? మీ పార్టీ నాయకుడేగా. ఎందుకని? అంటే ఇవన్నీ మాటల వరకేనా? చేతల్లో ఇవేం కనబడవా? ఒక ఆవేశం అదంతా ఏమైపోయింది? ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది? సన్నిహితుడు నాకు అండగా ఉంటా అన్నాడు, నా పిల్లలకు అండగా ఉంటానని నన్ను నమ్మబలికిచ్చాడు. నేను నమ్మాను, నమ్మి ఇంత డబ్బిచ్చాను, ఇంత బంగారం ఇచ్చాను. ఈ రోజున అడుగుతుంటే ఏం పీకలేవు, నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు, చంపేస్తా, ఇంకా నేను కొన్ని పదాలు మాట్లాడలేకపోతున్నాను. అటువంటి దుర్భాషలాడి అటువంటి భాషని ఉపయోగించి ఒక మహిళపై ఆవిడంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఆ ధైర్యాన్ని మెచ్చుకుని ఆ మహిళకి అండగా ఉండకపోగా ఒక మహిళని కొట్టిన వాణ్ణి, ఒక మహిళని అబ్యూజ్ చేసిన వాణ్ణి, ఒక మహిళ దగ్గర డబ్బు దొబ్బేసిన వాణ్ణి మీరు వెనకేసుకొస్తున్నారు. మీరు ఇచ్చింది ఏంటి? ఆ పార్టీ అధికార ప్రతినిధి గారు ఇంత జరిగితే ఏం చేశారు? ఒక నోట్ రిలీజ్ చేశారు. పార్టీ కార్యకలాపాలకి పలానా వ్యక్తిని, ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని దూరంగా ఉంచుతున్నాము అని జనసేన పార్టీ నుంచి ఒక నోట్ రిలీజ్ చేశారు. అదేంటది? తొక్కిపట్టి నార తీయడం కదా మీ పార్టీ సిద్ధాంతం. ఇప్పుడు ఏమైపోయింది ఆ సిద్ధాంతం? మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ సిద్ధాంతం ఏమీ ఉండదు కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో మహిళలు గాని యువతులు గాని వాళ్ళ చేతుల్లో ఒక ఆయుధంలా పనిచేసిన దిశ యాప్ ని మీరు నిర్వీర్యం చేశారు. అంత గొప్ప వ్యవస్థలు మీరు ఎలాగో తీసుకురాలేరు. కనీసం దాన్నైనా పునరుద్ధరించవచ్చు కదా. కనీసం ఆడపిల్లలకు ధైర్యంగా ఉంటుంది. అలా చేయకుండా యువతుల మాన ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారు. నిజంగా చెలగాటం ఆడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా నిత్యం వాటిని డైవర్షన్ పాలిటిక్స్ తో కవర్ చేసుకుంటూ ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ దొరుకుతుంది మీకు. భలే అసలు జరిగే అన్యాయాల్ని కవర్ చేయడానికి, జరిగే అన్యాయాల్ని డైవర్ట్ చేయడానికి మీకు అనుకూలంగా ఉండేటువంటి పచ్చ మీడియాల్లో వాటిని యథేచ్ఛగా ప్రచారం చేయడము, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడము. అంటే చట్టం అనే ఒక కనీస గౌరవం కూడా లేకుండా మీరు ముందుకు దూసుకుపోతున్నారు. అన్యాయాలు అరాచకాలు చేసుకుంటూ, అత్యాచారాలు చేసే వాళ్ళని వెనకేసుకొస్తూ. అందుకే ఎవరన్నా ప్రశ్నిస్తుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అది సహించలేని ఒక స్థితిలో ఉన్నారు. ప్రజల దగ్గర ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ రోజున, ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రజల దగ్గర. సరే సూపర్ 6 హామీలు అంటామా, అవి పక్కన పెట్టండి. అవి కాకుండానే ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటన్ని ప్రజలు అడిగితే ఈ రోజున సమాధానం చెప్పే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? కూటమి ప్రభుత్వం ఉందా?
दीपादने उपविचैन्यं भूते सुवे श्री स्वाहा दानकर्तम धर्मात्म स्वाहा उपस्पादा दैतं मोक्षोचका लोमष्टम गतां दैवे परमात्म स्वाहा आमस्तम बालकृष्णम देवदास स्वाहा अस्पतम पुष्पम देवष्टम स्वाहा अस्य वेदं देवा सूर्य माता से चंडमुंड महासुरे स्वाहा चंडमुंड भरत पर्वते स्वाहा ओम जयतपदं कटिपदां निभापते रघु स्वाहा ओम केशपदां कुपा भज्ञां गिरे संसेव हिदि स्वाहा कष्टम जैसे याता सुपे श्रम देवानां प्रवेशः ओम काचिपदं कदलितादेकं पराधः अष्टातं माता से चंडमुंड महासुरे स्वाहा चंडमुंड भरत पर्वते स्वाहा ओम जयतपदं कटिपदां निभापते रघु स्वाहा ओम केशपदां कुपा भज्ञां गिरे संसेव हिदि स्वाहा कष्टम जैसे याता सुपे श्रम दुष्टम पदे इति विष्णु माता पत्र वृद्धा गोते स्वदांबिके स्वा देव दोष इति मार्कंडे पुराणे देवी महत्वपूर्ण अष्टमोऽध्याय समाप्तः अग्निस्तम मम स्वा सुजावदावदावदे दीप शंभो भैरव शास्त्रे स्वा इच्छा महासैनं सेकतम लंबिके स्वा कराल वत्ना विश्वास स्थापिते विश्व विचित्र कट्मांगधर धरमाल भूषणा लिपि जरा भारत ओम शिवाग्निस्तम मम स्वा सुजावदावदावदे दीप शंभो भैरव शास्त्रे स्वा इच्छा महासैनं सेकतम लंबिके स्वा ओम भाई साई मस्पदा सांगाये समरिवाराये समाहनाये सायुधाये काले चामुण्डादेव्ये नागवल्ले दलद्वैतो तुङ्गमाक्षरपुष्पैरभ्यर्चितो सकृतो कूष्माण्डकिण्डमहाहुते समर्पयामि नमस्कारः महालक्ष्मी महासरस्वती माता की जय।
करकाष्टम करकं प्रदक्षिणे गौतमक्षिः चन्द्रो देवता चन्द्रग्रहाराधने विनियोगः चन्द्रग्रहं श्वेतम् आग्नेयपूर्वकं ग्रहमण्डले ఆగ్నేయంగా ఉన్నది వైపుగా అచంద్రుడు వైపు అక్కడ చంద్రుడు ఉంటాడు. సూర్యుడి యొక్క మండలాన్ని అనుసంధానం చేసుకొని అందరూ ఉంటారు కాబట్టి చతుర్శ్రమండలే స్థాపిత రజిత ప్రతిమారూపేణ చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఒకసారి మీరు అక్షంతలు వేస్తారు కదా సూర్యుడు తామ్ర ప్రతిమారూపేణ అంగారకగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. విశ్వదాత్వాఖ్యనిత్యప్రజానభవం ఉదగ్రహాత్మత్యదేవతాం నారాయణం సాత్వం సాయుధం సవాహం సుశక్యం తద్దేవికపరివారమేకం ఉదగ్రహస్యాత్తరతః నారాయణమావాహయామి స్థాపయామి పూజయామి. చంద్రుడికి నమస్కారం చేసుకోండి అందరూ. ఆగ్నేయ దిక్పాలలో చంద్రుడు శ్వేతవర్ణంలో అంగారగ్రహం ప్రసాదత్యర్థే అంగారగ్రహారాధనే వినియోగః. ఓం అమాత్రేదాత్మజుందరి ఓం భోమభువః అంగారగ్రహేనాక్ష అనంతమునంతు పుష్పంతమాల్యాపరధర్మం శర్వధ్వజపదగాధిరోహితం దివ్యవిజమానోఢం మేవ ప్రదక్షిణీ కుర్వాణం మే నవారం దక్షిణాభిముఖం. చంద్రుడైంది అంగారకుడు. అంగారకుడు ఎక్కడ ఉంటాడంటే కలిసానికి దక్షిణ వైపున ఉంటాడు. మీరు పెట్టిన స్వామివారి కలిసానికి దక్షిణ వైపు ఉన్న పసుపు పైన కానీ అక్కడ ఒక్కల పైన వేసి నమస్కారం చేస్తారు. अंगारक रहस्य और सूर्य रहस्य दक्षिण दिक् आगे त्रिकोणाकार मंडले त्रिकोणाकार मंडलतो अंगारकुడు ఉంటాడు కాబట్టి అంగారకుడి యొక్క వర్ణం ఏంటి అంటే అంగారకస్య వైపులో ఈశాన్య వైపులో ఉన్న మొక్కలు ఖర్జూరకాయలు పసుపు కొమ్మల పైన ఏది పెట్టుంటే వాటి పైన వేసి నమస్కారం చేయండి. బుధుడికి వచ్చేసి సంవేద పుష్పం